సెయింట్ మార్టిన్ దీవిని అమెరికాకి ఇచ్చేసినట్లయితే తాను బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండేదాన్నన్నారు షేక్ హసీనా. తనను గద్దె దింపడంలో అగ్రరాజ్య పాత్ర ఉందని ఆరోపించారు. అసలు సెయింట్ మార్టిన్స్ దీవిలో ఏముంది? అమెరికాకు అది ఎందుకు అవసరమైంది? బంగ్లాదేశ్లో తాజా పరిస్థితి ఏంటి? అమెరికా, చైనా, పాకిస్తాన్ కుట్ర ఉండొచ్చనే ముందు నుంచే అంచనా వేస్తున్నారు. అయితే అగ్రరాజ్యమే తనను గద్దెదించిందన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. అమెరికా అడిగిన బంగ్లాదేశ్ కు చెందిన సెయింట్ మార్టిన్స్ దీనిని ఇవ్వకపోవడం వల్లే తాను పదవిని కోల్పోయానని ఆమె చెప్పారు. దీంతో ఈ చిన్న దీవిపై ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. మయన్మార్ కు సమీపంలో ఉండే బంగ్లాదేశ్ ద్వీపకల్పం కాక్స్ బజార్ టెక్నాఫ్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెయింట్ మార్టిన్స్ ద్వీపం. ఇదో పగడపు ద్వీపం. బంగాళాఖాతంలో కేవలం 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 8,000 మంది నివసించే ఈ చిన్న ద్వీపంలో చేపలు పట్టడం, కొబ్బరి సాగు, సముద్రపు నాచు ఎండబెట్టి పక్కనున్న మయన్మార్లో అమ్మడం ప్రధాన వృత్తులు. ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియా ప్రయత్నించినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని ఖలీదా జియా ప్రయత్నించారని వార్తలొచ్చాయి. ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేయాలనుకుంది. 18వ శతాబ్దంలో ఈ ద్వీపంలోకి అడుగుపెట్టిన అరేబియా వ్యాపారులు దీనికి జజీరా అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1900లో బ్రిటిష్ ల్యాండ్ సర్వే బృందం దీనిని బ్రిటిష్ ఇండియాలో భాగం చేసి క్రైస్తవ మత గురువైన సెయింట్ మార్టిన్ పేరును పెట్టింది. బంగ్లాదేశ్ చివర్లో మయన్మార్ కు సమీపంలో ఈ ద్వీపం ఉండడంతో సెయింట్ మార్టిన్ ద్వీపానికి వ్యూహాత్మక రాజకీయ ప్రాధాన్యత ఉంది. అమెరికా, చైనా దేశాల కన్ను దీనిపై ఉంది. ఈ ద్వీపాన్ని హస్తగతం చేసుకుంటే ఈ ప్రాంతంపై పట్టు సాధించవచ్చని ఈ రెండు దేశాలు భావించాయి. మయన్మార్, చైనాకు అమెరికా చెక్ పెట్టొచ్చు. ఈ క్రమంలోనే అమెరికా సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని సొంతం చేసుకొని సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు షేక్ హసీనా చెప్పారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు లీజుకిచ్చినా కూడా తాను పదవిలోనే ఉండేదానినని, కానీ అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేస్తుందని షేక్ హసీనా ఆరోపించారు. అది భారతదేశాన్ని తన అదుపులో పెట్టుకోవడానికి, అదేవిధంగా కొంచెం అవతలగా ఉన్నటువంటి చైనా మీద కూడా అది అవసరమైనప్పుడు దాడులు చేయడానికి వీలుగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందన్నది స్పష్టం. చైనాకు మన దేశానికి ఉన్నటువంటి వైరుధ్యాల నేపథ్యంలో ఒకవేళ అమెరికా వాడు వచ్చి బంగ్లాదేశ్లో స్థావరం ఏర్పాటు చేస్తే మనకు పోయేదే ఉండదు, మనకి మిత్ర దేశంగా ఉందని చెప్పేసి ఒకవేళ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం లేదా ఫూలిష్నెస్ మరొకటి ఉండదు. ఉక్రెయిన్ వ్యవహారంలో భారతదేశం తటస్థ పాత్ర వహిస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి వైఖరిని అమెరికా అంగీకరించడం లేదు. అందుకనే అనేకమైనటువంటి ఒత్తిళ్లు కూడా తీసుకొస్తూ ఉంది. అందువలన మన చుట్టుపక్కల అమెరికా స్థావరాలను ఏర్పాటు చేసుకొని అది చైనాకు వ్యతిరేకమని చెప్పినప్పటికీ అది భారతదేశానికి కూడా వ్యతిరేకమే. అయితే అమెరికా మాత్రం దీన్ని ఖండించింది. సెయింట్ మార్టిన్స్ లో సైనిక స్థావరం ఏర్పాటు చేయాల్సిన అవసరం తమకు లేదని, ఎన్నడూ ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. షేక్ హసీనా కుమారుడు సైతం తన తల్లి అమెరికాపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఇవాళ అమెరికన్స్ కి, చైనీస్ కి, రష్యన్స్ కి ఎక్కడైనా ఇది బేసెస్ పెట్టి ఎక్కడ జనంతో గొడవలు తెచ్చుకోవటానికి ఎక్కడ జరగట్లేదు. బేసెస్ అనేది తగ్గించేస్తున్నారు. పూర్వం ఏంటంటే 40-50 సంవత్సరాల క్రితం రష్యా అమెరికా యుద్ధం, కోల్డ్ వార్ మధ్యన వాళ్ళిద్దరూ గొడవలు పడే సమయంలో ప్రతి దేశంలో బేసెస్ తెచ్చుకుని అక్కడ ప్లేలు పెడితే ఆ దేశం మాది అక్కడ అని చూపెట్టుకోవటానికి ఒక పవర్ ప్రొజెక్షన్ అంటే బలమైన చూపెడతారు. ఇప్పుడు అలా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పెద్ద వరల్డ్ ప్లేన్స్ తో తిరుగుతూ ఉంటాయి. అదే ద్వీపం. అందువల్ల ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
రాబోయే రోజుల్లో మనం చూస్తాం ఏంటంటే ఇప్పటి వరకు దిగిపోయాక ఒక్క స్టేట్మెంట్ కూడా షేక్ హసీనా ఇవ్వలేదు. వాళ్ళ అబ్బాయి చెప్పటం నిన్న ఎవరైనా ఇస్తే అని ఫేక్ ఉత్తరాలు, ఫేక్ స్టేట్మెంట్స్ అంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశాన్ని వీడి ఇండియా వచ్చేందుకు వేల మంది బోర్డర్స్ కు చేరుకుంటున్నారు. బీఎస్ఎఫ్ దళాలు వారించినా పట్టించుకోకుండా దేశంలోకి వచ్చిన 11 మందిని అరెస్టు చేశారు. బెంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలకు రావడానికి బంగ్లాదేశ్ శరణార్థులు ప్రయత్నిస్తున్నారు.